హాయ్ గైస్, వెల్కమ్ టు విజ్ఞాత్రి స్టోరీస్. ఈరోజు మనం కోనేరు కల్పన గారి రచనలలో నుంచి ఆక్టోపస్ అనే కథను చదువుకుందాం. ప్రసన్నలక్ష్మికి దాహంగా ఉంది. చాలాసేపటి నుంచి గది తలుపు తీసి బయటకు వెళదామంటే భయంగా ఉంది. మంచినీళ్లు వంటగదిలో ఉన్నాయి. వంటగదిలోకి వెళ్ళాలంటే హాల్లో నుంచి వెళ్ళాలి. హాల్లో సోఫాలో అల్లుడు రాజా ఉగ్ర నరసింహ రూపుడై కూర్చొని ఉన్నాడు. తన కూతురు రమ ఎంతో ఇష్టంగా కొనుక్కొని నిలువెత్తు పెయింటింగ్స్ అన్నీ గోడల నుంచి పీకి మధ్యలో కుప్పపోశాడు. షోకేస్లో ఉన్న అందమైన బొమ్మలు తెచ్చి ఆ కుప్ప పక్కనే పోగు పెట్టాడు. రమ ఆఫీస్కి వెళ్ళాక తన ల్యాప్టాప్లో తన ఆఫీస్ పని చేసుకున్నాడు చాలాసేపు. తర్వాత తన కొలీగ్ ఫోన్లో సరదాగా మాట్లాడాడు. జోక్స్ వేస్తూ పకపకా నవ్వుతూ, రమకు పిల్లలు కావాలంట, గొడవ చేస్తుంది. ఆ ప్రయత్నంలోనే ఉన్నాము. సాయంకాలం తను ఆఫీస్ నుంచి వచ్చాక డాక్టర్ని కలవాలనుకుంటున్నాను అంటూ ఏవేవో మాట్లాడాడు. రమ పిల్లల విషయం మాత్రం పూర్తిగా తెలుగులో మాట్లాడాడు. ప్రసన్నలక్ష్మికి అర్థం కావాలని కాబోలు. ఫోన్ పెట్టేశాక మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి. మొహం కండరాలు బిగుసుకున్నాయి. కళ్ళు ఎర్రబడ్డాయి. హోంకరిస్తూ ఫోన్ విసిరి కొట్టాడు. ఈ హఠాత్ పరిణామానికి భయపడి ప్రసన్నలక్ష్మి మేడ మీదనున్న తన గదిలోకి వెళ్ళిపోయింది. తలుపు మూసి బోల్డ్ బిగించి కూర్చుంది. వంటైతే పూర్తయింది కానీ మంచినీళ్లు తెచ్చుకోవడం మర్చిపోయింది. రమ ఉండగానే టిఫిన్లు చేసేశారు. రమ ఆఫీస్కి లంచ్ బాక్స్ పట్టుకెళ్ళింది. రాజా ఇంగ్లీష్లో పెద్ద పెద్దగా తిడుతున్నాడు, అరుస్తున్నాడు. మధ్య మధ్యలో ఏడుస్తున్నాడు. ప్రసన్నలక్ష్మికి చాలా గాబరాగా ఉంది. అల్లుడిలో ఈ కోణం తనెప్పుడూ చూడలేదు. గోడ గడియారంలో ముళ్ళు భారంగా కదులుతున్నాయి. భోజనాల సమయం ఎప్పుడో దాటిపోయింది. ఆకలి చచ్చిపోయింది. ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్నాయి. రాజా ఈరోజే ఇలా ఉన్నాడా, లేక అప్పుడప్పుడు ఇలా అవుతుందా? రమ ఎప్పుడూ ఈ విషయం చెప్పలేదు. తన తమ్ముడు పెండ్లికి వచ్చినప్పుడు రమ ఉత్సాహంగా లేదు. అప్పుడప్పుడు కళ్ళు తుడుచుకోవటం తను గమనించి అడిగింది. ఏంటమ్మా, ఏమైంది అని అడిగితే, ఇక్కడ చాలా వేడిగా ఉందమ్మా, ఈ వేడి భరించలేకపోతున్నాను, తలనొప్పిగా ఉంది అంది రమ. అది విన్న అక్క మంచి గంధం చెక్క అరగదీసి రమ మొహమంతా చందనం పూత పూసింది. కాసేపు పడుకోమ్మా, చల్లగా ఉంటుంది అని ఏసీ ఆన్ చేసి గది తలుపులు మూసి వచ్చింది. అల్లుడు పెండ్లి టైంకి వచ్చి భోజనం చేసి పెండ్లి కాగానే హోటల్ రూమ్కి వెళ్ళిపోయాడు. మరునాడు వ్రతం ముగిసే సమయానికి వచ్చారు. భోజనం చేసి అమెరికా వెళ్ళిపోయారిద్దరూ. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, కావాలనే రమ రాజాను ఇంటికి దూరంగా ఉంచిందా అని. క్రింద రాజా అరుపులు వినిపించటం లేదు. కిటికీ కర్టెన్ కొద్దిగా తొలగించి చూసింది ప్రసన్న. హాల్లో రాజా కనిపించలేదు. ఇంతలో కార్ స్టార్ట్ చేసిన శబ్దం, బయటికి వెళ్ళిన శబ్దం వినిపించాయి. బయటకు వెళ్ళాడు కాబోలు అనుకుంటూ తలుపు తీసి క్రిందకు వచ్చింది. మంచినీళ్లు త్రాగుదాం ఉండగానే రాజా వచ్చాడు. ప్రసన్నలక్ష్మికి గుండె ఆగినంత పనయింది. అయినా నిబ్బరంగానే మంచినీళ్లు తాగింది. ఒక బాటిల్ నిండా నీళ్లు నింపుకొని పైకి వెళ్ళటానికి హాల్లోకి వచ్చింది. రాజా సోఫాలో కూర్చున్నాడు. ఏమండి, కాస్త ఆగండి. రాజా గొంతు విని ఆగింది ప్రసన్న. మీరు మీ అమ్మాయిని తీసుకొని ఇండియా వెళ్ళిపోండి. ప్రసన్న మాట్లాడలేదు. ఆమె అతనికి మధ్యలో నట్టింట్లో పెయింటింగ్స్ గుట్ట. ఆమె ఆలోచిస్తుంది. కారు తీసుకుని బయటకు వెళ్ళాడుగా, అంతలోని మళ్ళీ ఎలా వచ్చాడు? అంటే తనను బయటకు రప్పించటం కోసమే కారు బయటకు తీసిపెట్టాడా? ఎందుకు? రాజా అన్నాడు, తను కొనుక్కున్న వస్తువులు కూడా ఏమీ ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఇవన్నీ తీసుకెళ్ళిపోండి. రాజా ఇంకా ఏదేదో అంటున్నాడు. అవేమీ ఆమె చెవులకెక్కటం లేదు. తలనొప్పిగా ఉంది. నిస్సత్తుగా ఉంది. కదిలితే కరిచే పిచ్చి కుక్కలా ఎదురుగా రాజా. ఎలా తప్పించుకోవటమా అని ఆలోచిస్తుంది. అలా ఎంతసేపు నిలబడిందో తెలియదు. కాళ్ళు లాగుతున్నాయి. రమ వచ్చింది కాబోలు. అక్కడ దృశ్యం చూసి భయంతో కీచుమంటూ పెద్దగా అరిచేసింది. రాజా అసహనంగా అంటున్నాడు, రమా, గెట్ అవుట్, వెకెట్ మై హౌస్, వెంటనే వెళ్ళిపోండి. నీ వస్తువులు చూస్తే మళ్ళీ నీవే గుర్తు వస్తావు. అవన్నీ తీసుకొని వెళ్ళిపో. ఆ వస్తువులు చూస్తేనే నేను గుర్తుకు వస్తానా, లేకపోతే రానా? నన్ను గుర్తు తెచ్చేది మన మధ్య ఇంకేమీ లేదా? అమ్మకు ఏమీ కాలేదు అని నిర్ధారించుకున్నాక మాటలు వచ్చాయి రమకు. రాజా కోపం తారాస్థాయికి చేరింది. డోంట్ టాక్ రబ్బిష్ అంటూ చేతిలోని పేపర్ వెయిట్ని అత్తగారి మొహం మీద నుంచి వెళ్ళి కిటికీకి తగిలేలా విసిరాడు. కిటికీ అద్దాలు పగలకపోవటంతో మళ్ళీ పేపర్ వెయిట్ తీసి అద్దాలు పగిలేటట్లు కొట్టాడు.
ఐ డోంట్ వాంట్ యువర్ ప్రెజెన్స్ అన్నాడు చివరగా. రమ మాట్లాడకుండా వాళ్ళమ్మ బట్టలు బ్యాగ్లో సర్ది ఆమెను తీసుకుని బయటికి రాబోయింది. ఇదిగో రమ, ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తావు? నీ ఫ్రెండ్ నీలిమ ఇంటికే వెళ్ళు, అక్కడే నీకు సేఫ్టీ. ఇది అమెరికా, అమలాపురం కాదు అంటూ జాగ్రత్తలు చెప్పాడు. ప్రసన్నకు నవ్వాలో ఏడవాలో తెలియనట్లుగా అనిపించింది. ఏమిటి ఇతని ధోరణి అనుకుంది. ముఖద్వారం దాటి ఇద్దరూ బయటికి వచ్చేసరికి లోపల నుంచి పెద్దగా ఏడుపు వినిపించింది. రమ, ఐ లవ్ యూ, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంటూ. రమ చేతిలోని సంచి అక్కడే వదిలేసి లోపలికి పరిగెత్తింది. రాజాను వాటేసుకుని, రాజా ఏడవద్దు, నీకు నేను ఉన్నాను, నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను, నిజం రాజా అంటూ ఓదార్చింది. రాజా, ఒకసారి సైకియాట్రిస్ట్ వద్దకు వెళ్ళి వద్దాం పద, అన్నీ సర్దుకుంటాయి అంటూ అతని చేతిని తన మెడ మీదగా భుజం మీద వేసుకుని తన చేతిని అతని నడుం చుట్టూ వేసి నడిపించుకొచ్చి కారులో కూర్చోబెట్టింది. అయోమయంగా చూస్తున్న ప్రసన్నను చూసి, అమ్మా నీవు భోజనం చేసి పడుకో అంటూ కారు స్టార్ట్ చేసింది. సగం దూరం వచ్చే వరకు బాగానే ఉన్నాడు. కాసేపటికి అన్నాడు, రమ డాక్టర్ దగ్గరకు వద్దు, మెంటల్లీ రిటార్టెడ్ అంటే నా ఉద్యోగం పోతుంది, వెనక్కు పద. లేదు రాజా, అలా కాకుండా నేను డాక్టర్తో మాట్లాడతాను. వద్దని చెప్పాలా? నాకే జబ్బు లేదు. రాజగొంతులో మళ్ళీ ఆవేశం. నాకు లేనిపోని జబ్బులను అంటగట్టి నన్ను వెధవను చేద్దామనుకుంటున్నావా? కారు వెనక్కి తిప్పు అని తీవ్రంగా అంటూ స్టీరింగ్ లాక్కోబోయాడు. సరే వెనక్కి తిప్పుతున్నానంటూ ఇంటికి వచ్చింది. దారి పొడవునా ఇంటికి వచ్చాక కూడా ఒకటే గోల, నీకు నాకు సరిపడదు, నువ్వు వెళ్ళిపో, డైవర్స్ తీసుకుందాం అంటూ. రాజాని ఇంట్లో దింపి వాళ్ళమ్మను నీలిమ వాళ్ళింటికి తీసుకొచ్చింది. మర్నాడు ఉదయాన్నే మళ్ళీ తన ఇంటికి వెళ్ళింది రమ. రాజాని లేపి వాష్రూమ్కి పంపి వంటింట్లోకి వచ్చింది. నిన్నటి వంట అలాగే ఫ్రిడ్జ్లో ఉంది. ఇద్దరికీ టిఫిన్ చేసి తెచ్చేసరికి రాజా ఫ్రెష్ అయ్యి వచ్చాడు. ఇద్దరూ టిఫిన్ తిన్నారు. రాజా ఫ్రిడ్జ్లో భోజనం ఉంది తినండి అని చెప్పి తన ఆఫీస్కు బయలుదేరింది. ఓ అరగంట ప్రయాణం తర్వాత రాజా ఫోన్, మన ఇద్దరికీ సరిపడదు, డ్రైవర్స్ తీసుకుందాం, నీవు నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. రమకు నీరసం వస్తుంది. ఎక్కడ విసిగిపోయి తను సరేనంటే రాజా ఒంటరిగా ఏమైపోతాడోనని భయం. పోనీ ఉద్యోగం మానేసి అతని వ్యాపారం చూద్దామన్నా అసలు వ్యాపారం అంటే ఏమిటో తెలియని తను చేతిలో ఉన్న ఉద్యోగాన్ని ఎలా వదులుకోవడం? వాళ్ళ పేరెంట్స్కి అమెరికాలోనే ఉంటున్న రాజా మేనమామకు చెప్పినా వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, ట్రీట్మెంట్ ఇప్పించలేకపోయారు. వాళ్ళ అక్క బావ కూడా డాక్టర్లే, వాళ్ళు చేతులు ఎత్తేశారు. వాళ్ళు రాజాతోనే కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళ బావ రమ ఇద్దరు ఇంట్లో లేనప్పుడు, అలాగే వాళ్ళ అక్కతో పోట్లాడితే వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు తను కూడా వెళ్ళిపోతే రమ ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉంది. ఒక పెద్ద కంపెనీకి బ్రాంచ్ మేనేజర్. ఆఫీసు పని ఒత్తిడి ఎక్కువే, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో చూస్తే ఇది పరిస్థితి. రాజాది మంచి ఉద్యోగమే, ఇంటి నుంచి చేసే పని. అవసరమైతే అప్పుడప్పుడు క్యాంప్స్కి వెళ్ళాల్సి వస్తుంది, విదేశాలకు కూడా. అందుకే ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ కొన్నాడు. చికాగోలో రాజభవనం లాంటి పెద్ద ఇల్లు. రమ కూడా వాళ్ళమ్మ వాళ్ళకుంటుందని ఇండియాలో పెద్ద ఇల్లు తీసుకుంది. ఇద్దరి జీతాలు కలిసి జాయింట్ అకౌంట్ తెరిచారు. దానిలోంచి వీటన్నిటికీ లోన్ కడుతున్నారు. అంతవరకు ఉంటే బాగానే ఉండేది, సుఖంగా గడిచిపోయేది. డబ్బులు మిగులుతుంటే ఏం చేయాలో తోచక కోతికి కొబ్బరికాయ దొరికినట్లు ఏదో వ్యాపారంలో పెట్టాడు. డబ్బు సంపాదించడం కూడా ఒక వ్యసనమేమోనని. ఏ వ్యసనమైనా అది ఆక్టోపసే. వ్యాపార అనుభవం లేకపోవటం వల్ల నష్టపోయాడు. వ్యాపారంలో భాగస్వాముల చేతిలో తను మోసపోయి తన జీవిత భాగస్వామిని కూడా తను మోసం చేస్తున్నాడు. అన్ని లోన్లకు రమే కట్టేలాగా ఆమె చేత సంతకాలు చేయించుకున్నాడు. ఆమెకు తెలియకుండా ఎయిర్ క్రాఫ్ట్ అమ్మేశాడు. ఎయిర్లైన్స్ వాళ్లకు పెద్ద మొత్తంలో కట్టాల్సి వచ్చింది. అసలు రమ అంటే ఎంతో ప్రేమ ఉన్న అతనికి రమ మీద అంత కోపం రావడానికి కారణం కేవలం అతని అహంకారం. వ్యాపారంలో నష్టపోతున్నాను అని తెలియగానే అతను అన్నాడు, రమా రిజైన్ ద జాబ్, టేక్ కేర్ ఆఫ్ ద బిజినెస్. రాజా, ఏమంటున్నావు? మంచి పొజిషన్లో ఉన్న జాబ్ని ఎందుకు వదులుకోవాలి? యు ఆర్ బ్రిలియంట్, మోర్ ఓవర్ యువర్ లక్కీ హ్యాండ్. రిజైన్ ద జాబ్, కమ్ టు ద బిజినెస్. రమకు చిర్రెత్తుకొచ్చింది. మాట్లాడుకు రాజా, ఫూలిష్గా. బిజినెస్ గురించి ఏమీ తెలియని నేను వ్యాపారం చేయటమేంటి? అది సమర్థంగా ప్రమోషన్ సాధిస్తున్న జాబ్ను వదులుకొని. అంటే నేనంటే గౌరవం లేదా? నా మాట అంటే లెక్కలేదా? నీవెలా అనుకున్నా సరే నేను ఉద్యోగం మానను, నిక్కచ్చిగా చెప్పేసింది రమ.
దానితో అతని అహం దెబ్బతింది. నా కారణంగా నన్ను పెళ్లి చేసుకోబట్టి నువ్వు అమెరికా వచ్చావు. ఈ ఉద్యోగం నేను ఇప్పించాను. ఇప్పుడు నీకు పొగరెక్కింది. నేనంటే, నా మాటలంటే నీకు లెక్కలేదు. నీవిక్కడ ఉండొద్దు, వెళ్ళిపో, ఇండియా వెళ్ళిపో అంటూ పోరు పెట్టడం మొదలుపెట్టాడు. భయపెట్టడం మొదలుపెట్టాడు. రమను మానసికంగా హెరాస్ చేయడం మొదలుపెట్టాడు. రమను భయపెట్టడం ఒక ఆట అయిపోయింది. ప్రసన్నలక్ష్మి మొహం ముందు నుంచి పేపర్ వెయిట్ విసరటం లాంటివి. అలా భయపెట్టే వాటిల్లో భాగమే. దెబ్బ శరీరానికి తగలదు, మనసుకు తగులుతుంది. పేపర్ వెయిట్ నీ మొహానికి తగిలితే నా మీద కేసు అవుతుంది. కానీ నా కిటికీని నేను పగలగొట్టుకుంటే కేసు అవ్వదు. అయితే నీ మొహం దగ్గర నుంచి విసరటం వల్ల మొహం పగిలినంత భయం, బాధ నీ మొహంలో నాకు కనిపిస్తాయి. అది చాలు. నిన్ను కొట్టినంత ఆనందం నాకు కలుగుతుంది అంటాడు. ఇంతకుముందు 3 సార్లు అలా ఇంట్లో నుంచి బయటకు పంపించేశాడు. 2 రోజులు ఆగి మళ్ళీ రమ వచ్చేది. ఈసారి వాళ్ళ అమ్మ కూడా ఉంది. ఏమవుతుందోనని రమకు భయం. ఇన్ని సంవత్సరాలుగా తనిక్కడ సుఖంగా సంతోషంగా ఉన్నాననుకుంటున్నారు అంతా. ఇప్పుడు అమ్మకు అన్నీ తెలిసిపోయాయి. నాన్నగారికి, తోడబుట్టిన వారికి చెప్తుంది. వాళ్ళంతా బాధపడతారు. అది తనకిష్టం లేదు. అందుకే ఇన్నాళ్ల నుంచి వాళ్ళకి ఏ విషయం తెలియనివ్వలేదు. డిస్టర్బ్ మైండ్తోనే ఆఫీస్కి వెళ్ళింది. ఎంత ప్రయత్నించినా మామూలుగా ఉండలేకపోయింది. వాళ్ళ కొలీగ్ ఒక ఆమె అడగనే అడిగింది, వాట్ హ్యాపెండ్, వై ఆర్ యూ సో డిస్టర్బ్డ్ అని. ప్లీజ్ రిలాక్స్ అంటూ భుజం మీద చేయి వేసింది అనునయంగా. ఆ చిన్న స్పర్శకే కరిగిపోయింది రమ. ఎప్పుడూ రిజర్వ్డ్గా ఉండే రమకు ఏడుపు ఆగలేదు. ఏడుస్తూనే అంతా చెప్పింది. ముఖ్యంగా అమ్మ ఉండగా ఇలా జరగటం మరీ బాధ అనిపించింది అంది. వై ఆర్ యూ బేరింగ్ ఆల్ ది నాన్ సెన్స్? ఎనీహౌ మీట్ మై ఫ్రెండ్ ద ఇండియన్ లాయర్. హీ విల్ హెల్ప్ యూ. రిలాక్స్ బేబీ, రిలాక్స్. లాయర్ల దాకా ఎందుకు, రాజాకు నేనంటే ప్రేమ ఉంది అంటూ కన్నీళ్లు తుడుచుకుంది రమ. ఆ కొలీగ్ అయోమయంగా చూసి వెళ్ళిపోయింది. రమ ఆ సాయంకాలం ఆఫీస్ నుంచి వాళ్ళ అమ్మ దగ్గరికే వచ్చింది. రాజా దగ్గరకు వెళ్ళాలనిపించలేదు. అమెరికాలోనే ఉంటున్న రాజా మేనమామకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. నేను వాడిని పిలిపించి మాట్లాడతాను అన్నారు ఆయన. మర్నాడు సాయంకాలం రాజా మేనమామ భార్య ఫోన్ చేసి, రమ, రాజా ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నాడు. నీవు వెళ్ళి నీ బట్టలు, నీ సర్టిఫికెట్లు, మిగతా డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయో ముఖ్యమైన చూసుకొని తెచ్చేసుకో. డైవర్స్కి అప్లై చేస్తానంటున్నాడు అన్నారు. హతాశురాలైంది రమ. తనెంత ఓపిక పట్టింది అంతా వృధా అయింది. కారుతున్న కన్నీళ్లు తుడుచుకోవాలనే స్పృహ కూడా లేకుండా ఇక తనది కాని తన ఇంటికి వచ్చింది. బట్టలు సర్దింది. బ్యాగ్, పుస్తకాలు తీసుకుంది. బ్యాంక్ బుక్స్ తీసుకుంది. ఆ ఇంట్లో ఏది వదిలిపెడుతుంది? తనది కానిది ఏముంది అక్కడ? ప్రతి వస్తువు తను ఏరికోరి ఎంతో ఇష్టంగా అలంకరించింది ఆ ఇంటిని. ఇక నుంచి ఈ ఇల్లు తనది కాదు అంటే గుండె శూన్యమై అసలు తానే లేకుండా గాలిలో కలిసిపోయినట్లు అనిపించింది. కనిపించినంత దూరం వరకు వెనక్కి తిరిగి ఆ ఇంటిని చూస్తూనే ఉంది. ఆ ఇంట్లో లోపల భద్రంగా దాచిన తన సర్టిఫికెట్స్ మాత్రం మర్చిపోయింది. ఎప్పుడూ వీధి మొహమే చూడని ప్రసన్నలక్ష్మికి కోర్టు గడప తొక్కక తప్పలేదు. ఇన్ని రోజులుగా బాధ పెడుతుంటే మీరేం చేస్తున్నారు అన్నారు రాజా ఏర్పాటు చేసుకున్న అమెరికన్ లాయరు. ఇండియాలోని మా వాళ్లకు చెప్పాను. ఇక్కడ వాళ్ళ బంధువులకు చెప్పాను. వాళ్ళంతా ఏం చేశారు? బ్లేడీ ఇండియన్స్. కోర్టును ఆశ్రయించడమే ఒక అపరాధం అనుకుంటారు. భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి ఆయనకేం తెలుసు అలా తిట్టేస్తున్నాడు అనుకుంది ప్రసన్నలక్ష్మి. రాజా తన లాయర్తో అన్నాడంట, రమా వట్టి పిచ్చిది, నేనంటే చాలా ప్రేమ, షీ ఈజ్ ఏ టిపికల్ ఇండియన్ లేడీ అని. మరి విడాకులు ఎందుకంటే విడాకులు కావాల్సిందే. ఆమెకు అహంకారం ఎక్కువ. నాలో ఆలోచనలు ఫూలిష్ అంటుంది. ఈ అమెరికాలో ఒంటరిగా ఎలా ఉంటుందో చూస్తాను అన్నాడని రమ లాయర్తో ఆ లాయర్ చెప్పాడంట. ఆయన ప్రసన్నలక్ష్మికి చెప్పాడు, విడాకులు తీసుకునే కేసు కాదమ్మా ఇది, కాకపోతే ఫేట్ అంతే, తలరాతే అనుకోవాలి అన్నాడు ఆయన చివరకు. యువర్ ఆనర్, నా సర్టిఫికెట్లు ఆ ఇంట్లోనే ఉన్నాయి. అవి తెచ్చుకునేందుకు అనుమతి కోరుతున్నాను అంది రమ. అందుకు కోర్టు అనుమతించింది. ఇండియన్ లాయర్ రమ తరపున వకాల్తా తీసుకున్నారు. అక్కడ ఆమెకు ఏదైనా హాని కలగవచ్చు. 2 ఎస్కార్ట్లను పంపమని కోరాడు. వాదనలు ముగిశాక ఎస్కార్ట్స్తో రమ ఆ ఇంటికి వెళ్ళింది. రమతో పాటు రాజా కూడా లోపలికి వెళ్ళపోయాడు. ఎస్కార్ట్స్ అతన్ని ఆపేశారు. నీవిక్కడే ఉండు, ఆమె తెచ్చుకుంటుంది. ఏమేమి తెచ్చేసుకుంటుందో మేమిక్కడ చెక్ చేస్తాం. కాసేపటికి రమ ఫైల్స్తో వచ్చింది. ఎస్కార్ట్స్ ముందే ఆ ఫైల్స్ లాక్కొని చూడబోయాడు రాజా.
వాళ్ళు అతన్ని ఆపి వాళ్ళే చెక్ చేశారు. ఓన్లీ హర్ సర్టిఫికేట్స్, నథింగ్ ఎల్స్. చివరిసారిగా మరోసారి ఇంటిని చూసుకొని బయలుదేరింది రమ. విడాకులు వచ్చాయి. సంతకాలు పెట్టింది కాబట్టి లోన్లన్నీ రమే తీర్చాలి. చికాగోలో ఇల్లు రాజాకు, ఇండియాలో ఇల్లు రమాకు చెందేలా తీర్పు వచ్చింది. రమ వద్ద చాలా నగలున్నాయి. వాటిల్లో వాటా కావాలన్నాడు రాజా. లేడీస్ జ్యువెలరీతో నీకేం పని అంది కోర్టు. కోర్టుకు వచ్చే ముందు జాయింట్ అకౌంట్లోని డబ్బంతా డ్రా చేసేశాడు. ఆ రోజే క్రెడిట్ అయిన రమ జీతంతో సహా క్రెడిట్ కార్డు బ్లాక్ చేశాడు. మరో 15 రోజుల దాకా జీతం లేకుండా, చికాగోలో ఉండటానికి ఇల్లు లేకుండా, కేవలం బట్టలు తప్ప క్యాష్ లేకుండా రమ వాళ్ళమ్మతో పరాయి దేశంలో ఒంటరిగా శూన్య హృదయంతో నీలమనే తోడు నీడై వెంట తీసుకెళ్ళింది. రమకు ఇంకా సందేహమే. తను లేకుండా బ్రతకలేనని ఏడ్చే రాజా తనని ఇలా నిస్సహాయంగా ఎలా వదిలేయగలిగాడా అని. కథ సమాప్తం. శుభం. మరిన్ని మంచి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.